హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు. ఈరోజు ఒక మంచి చట్నీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. రోడ్ సైడ్ బండి మీద వాళ్ళు ఇలాంటి సీక్రెట్ చట్నీని చేస్తూ ఉంటారు. ఇది మనందరికీ బాగా నచ్చుద్ది అనమాట. ఈ చట్నీ అన్ని టిఫిన్స్కి చాలా బాగుంటుంది అనమాట. ఇడ్లీ, దోశ, వడ, అలాగే పునుకులు ఇలాంటి వాటికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ చట్నీలో ఒకే ఒక ఐటెం వేసి చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ చట్నీకి మనందరం ఫిదా అయిపోతామన్నమాట. అలాంటి మంచి చట్నీని ఈరోజు మీకు షేర్ చేస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళైతే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో 1 కప్పుతో పల్లీలు వేసుకోండి. ఈ పల్లీలని నిదానంగా వేయించుకుంటేనే గింజ లోపల వరకు వేగుద్ది. లేదనుకోండి ఐ ఫ్లేమ్ మీద పెడితే పైన వేగిపోద్ది కానీ లోపల వేగదు. ఇలా వేయించుకున్న పల్లీలని ప్లేట్లోకి తీసుకోండి. ఇవి పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత పొట్టు తీసి రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పై అదే కడాయి పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తినే కారాన్ని బట్టి 7 నుంచి 8 పచ్చిమిర్చి చీలికలు, చిన్న అల్లం ముక్క, అలాగే పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ప్రతి టిఫిన్ సెంటర్ వాళ్ళు ఈ ఉల్లిపాయని అయితే తప్పకుండా వేస్తారు. అందుకే వాళ్ళ చట్నీ అంత టేస్ట్ వస్తుంది. అయితే ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేగిపోకూడదు, లైట్గా వేడెక్కితే చాలు అనమాట. తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి అది కూడా లైట్గా ఫ్రై అయితే చాలు. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేయండి. ఆపేసి ఇది కూడాను పూర్తిగా చల్లగా అయిపోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న పల్లీలు కూడాను చల్లగా అయిపోయి ఉంటాయి. వాటికి పొట్టు తీసేసి ఇలా రెడీగా ఉంచండి. అక్కడక్కడ పొట్టు ఉన్నా పర్వాలేదనమాట. వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ముందు వేయించుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేయండి. తర్వాత అందులోనే చిన్న చింతపండును వేయండి. మరీ ఎక్కువ వేయొద్దు, చిన్నది వేసుకుంటే చాలు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసేయండి. అలాగే చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ రుబ్బుకోండి. మరీ మెత్తగా కాదు, లైట్ బరకుండేలాగా ఇలా వీడియోలో చూపించినట్టు రుబ్బుకొని ఒక గిన్నెలోకి వేసేయండి. అలాగే అదే మిక్సీ జార్లో మరికొంచెం నీళ్ళు వేసుకొని అదే గిన్నెలో వేసేయండి. వేసేసి చట్నీని కలుపుకుంటే మనకు చట్నీ కన్సిస్టెన్సీ తిక్కగా ఉంటే ఇంకాస్త నీళ్ళు వేసుకోండి. ఇప్పుడు దీనికి పోపు అయితే వేసుకుందాము. స్టవ్ పై పోపు గిన్నె పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. అది హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేయండి. వేసేసి ఇది దోరగా వేగాలి. వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని అలాగే 1 రెబ్బ కరివేపాకును కూడా వేసేసి కరివేపాకు చిటపట్లాడితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ పోపుని తీసుకెళ్ళి చట్నీలో వేసేయండి. వేసేస్తే మంచి గుమగుమలాడే చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పోపు అంతటిని ఒకసారి కలిపేయండి. కలిపేసి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు కానీ సరిపోకపోతే ఇంకాస్త వేసి మరలా కలుపుకొని తింటుంటే ఏ టిఫిన్తో అయినా ది బెస్ట్ అనమాట. టిఫిన్ ఏదైనా కానీ చట్నీ మాత్రం ఒక్కటే. ఈ చట్నీతో ఎన్ని రకాల టిఫిన్స్ అయినా తినొచ్చు, అంత బాగుంది. టేస్ట్ అయితే మరి ఇంకా మాటలు రావన్నమాట. ఎప్పుడు ఇదే చట్నీని ఇంట్లో తింటారు. మనం రెగ్యులర్గా తినేదానికంటే 1-2 ఎక్కువగానే తింటారనమాట. ఈ చట్నీని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చిందా లేదనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.